నమస్తే వెల్కమ్ టు టీ10 బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై దాడి చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం జరిగింది. వార్తల్లోకెళ్తే పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల కాలనీలో వివాదంలో ఉన్న ఓ భూమి అంశంపై కొందరు ఎంపీ ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి వివాదంలో ఉన్న భూములను పరిశీలించేందుకు ఎంపీ వెళ్లారు. అయితే అక్కడ కొందరు వీడియోలు తీస్తూ ఎంపీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఈటెల అక్కడ కాపలాదారుడిగా పనిచేస్తున్న ఎండి రఫీని చెంపదెబ్బ కొట్టారు. ఆ తర్వాత బీజేపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఆ కాపలాదారుడితో పాటు మరొకరిపై పిడుగుతులతో దాడి చేశాయి. దాంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ ఎస్ చక్రపాణి, పోచారం ఐటీసీ ఇన్స్పెక్టర్ రాజ్ వర్మ అక్కడకు చేరుకొని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన వ్యక్తులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలోకి అకారణంగా తన అనుచరులతో రావటమే కాకుండా తమపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఎంపీతో పాటు ఆయన అనుచరులు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ ఎంపీ అయ్యి ఉండి ఇలా దాడి చేయటమేంటని ఏకశిల నగర్ వెంచర్ నిర్వాహకులు ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం తార్నాకలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏకశిల నగర్ భూములకు యజమానులం తామే అన్నారు. ఈ వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తమ వద్ద ఉన్నాయని, అన్ని న్యాయస్థానాల్లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు చెప్పారు. భూ యజమానులమైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు వెంకటేష్, ఆలూరు విజయభాస్కర్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన సర్వే నంబర్ 739, 740, 741, 742 గట్కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామంలో 47 ఎకరాల 25 గుంటల భూమిని 2007లోనే ప్రభుత్వం ద్వారా మ్యూటేషన్ పొందినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన 7 ఎకరాల పట్టా పాస్ పుస్తకం ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. సర్వే నెంబర్ 743 నుంచి 747 వరకు రద్దు చేసిన అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను తక్కువ రేటుకు కొని ప్రజలను మోసగించి పెద్ద మొత్తంలో లాభాలు గడించిన వ్యక్తులు కుట్రలు పన్ని తమ భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ ఆస్తిని తమను కాపాడాలని కోరారు. ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారని ఆరోపించారు. ఎంపీ అయి ఉండి వీధి రౌడీలా వ్యవహరించి ఆయనతో పాటు అనుచరులు విచక్షణ రహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. కబ్జాలకు పాల్పడుతున్న వారికి ఎంపీ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.